Hi friends, welcome to TechNews episode 1058. ఈరోజు డేట్ జూలై 28, 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఫ్లిప్కార్ట్లో భారీ లూట్ డీల్స్ అయితే వస్తున్నాయి. నైట్ మీకు వాచెస్ మీద వచ్చిన డీల్స్ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. టైమెక్స్ కావచ్చు, డిఫరెంట్ బ్రాండ్లకు సంబంధించిన ప్రీమియం వాచెస్ మీకు జస్ట్ 1400, 1100, 1300 ఇలాంటి బడ్జెట్లో వచ్చినాయి. నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అయితే వచ్చినాయి. అండ్ స్టిల్ ఇంకా వాచెస్ లూట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకసారి చెక్ చేయండి. కొన్ని యాడ్ చేస్తాను. నన్ను అడిగితే మీరు మా టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో ఫాలో అయిపోతే అక్కడ నుంచి మీకు ఇలాంటి డీల్స్ అని తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ ఖచ్చితంగా పనిచేయకపోవచ్చు. సింపుల్ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళండి, పైన సెర్చ్ బార్లో టెక్ఫాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 94,000 కంటే ఎక్కువ మందిని ఒక భారీ గ్రూప్ కనిపిస్తుంది. సో దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ వీలైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మన టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ ఆగస్టు 2వ తారీఖున మన ఇండియాలో ఐక్యూ 95Gని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. ఇదే మన ఇండియాలో లాంచ్ కాబోతున్న మొట్టమొదటి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో రాబోతున్న ఫోను. అండ్ నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు లాంచ్ అవుతున్న ఫోన్స్లో ఇదే చీపెస్ట్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్ కూడా. అయితే ఇది ఆగస్టు 2వ తారీఖున లాంచ్ కాబోతుంది కదా. దీనికి సంబంధించిన ప్రైస్ అనేది ఈరోజు రివీల్ అయిపోయింది. సో దీంట్లో స్టార్టింగ్ వేరియంట్ ప్రైస్ మీకు 49,990 రూపాయలు పెట్టారు. ఐసిఐసిఐ కార్డు మీద 4,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వబోతున్నారు. సో దాని ద్వారా మీకు స్టార్టింగ్ వేరియంట్ ప్రైస్ 45,990 రూపాయలకి రానుందనమాట. ఆల్రెడీ ఈరోజు ఈ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే క్విక్ రివ్యూ అని మీకు పోస్ట్ చేశాను కదా. ఆ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను, ఇది అరౌండ్ 45,000 రూపీస్ బడ్జెట్లో వస్తే మాత్రం ఖచ్చితంగా కిల్లర్ ఫోన్ అవుతుందని చెప్పి. ఎందుకంటే దాంట్లో డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది, కెమెరాలు మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి, అండ్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, అండ్ మంచి గేమింగ్ కోసం మంచి ఎక్స్పీరియన్స్, అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో సపరేట్గా V1+ ఇమేజింగ్ టెక్నాలజీ, ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోను చాలా రీజనబుల్ ప్రైజింగ్ అనే చెప్పాలి, 45,000 రూపాయల బడ్జెట్లో. ఆ వీడియోలో మనం ఏదైతే గెస్ చేసామో అదే ప్రైస్కి ఈరోజు రివీల్ కూడా అయిపోయింది అనమాట. సో నన్ను అడిగితే 45,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ని ప్లాన్ చేసుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఆల్రెడీ దీనికి సంబంధించి అన్బాక్సింగ్ నేను పోస్ట్ చేస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా ఆగస్టు 2వ తారీఖున చైనాలో ఒక భారీ ఈవెంట్ చేయబోతుంది. ఈ ఈవెంట్లో మనకి 2 సూపర్ ప్రీమియం ఫోన్స్ రాబోతున్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ మోటరోలా X30 Pro. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ అనమాట. అండ్ కమర్షియల్గా అవైలబుల్గా రన్ మొట్టమొదటి 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోను. ఇది ప్రజెంట్గా ఓన్లీ చైనాకి మాత్రమే పరిమితం అవుతుందా, గ్లోబల్ మార్కెట్లోకి వస్తుందా లేదని మాత్రం వెయిట్ చేయాలి. అండ్ రెండోది చాలా సూపర్ ప్రీమియం అండ్ చాలా మందికి ఫేవరెట్ క్లాంప్ షెల్ ఫోను మోటరోలా రేజర్. ఈ మోటరోలా రేజర్ 2022 కూడా లాంచ్ కాబోతుంది. అండ్ అదే రోజున అండ్ ఈసారి మాత్రం సెకండరీ డిస్ప్లే సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా కూడా ఉంది. సో దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. లాస్ట్ ఇయర్ 1 lakh దాటిపోయి ఉంటుంది కదా, సో ఈసారి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అండ్ మన ఇండియాలో ఎంత పెడతారనేది మాత్రం వెయిట్ చేయాలి. ఇవి 2 ఫోన్స్ మన ఇండియాకి ఎప్పుడు వస్తాయి, అలాగే ఎంత ప్రైస్లో వస్తాయి అనేది మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే లేదు, వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో నెక్స్ట్ మంత్లో మేబీ ఆగస్టు 2nd or 3rd వీక్లో వివో V25 సిరీస్ని మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు. అండ్ ఇవి ఏవైతే చైనీస్ S15 సిరీస్ ఏదైతే ఉందో వాటిని మన ఇండియాలో V సిరీస్లో తీసుకొస్తూ ఉంటారు. అండ్ దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, వివో V25 అలాగే వివో V25 Pro. అయితే ఇక్కడ ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే వివో V25 Proలోనే డైమండ్సీ 1300 ప్రాసెసర్ ఉంటుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్గా చైనీస్ S15 Proలో డైమండ్సీ 8100 ప్రాసెసర్ ఉంటుంది. అదే ప్రాసెసర్ రీసెంట్గా మీకు రెడ్మీ K50i మొబైల్లో కూడా ఉంది కదా, అది చాలా ప్రీమియం సెగ్మెంట్ ప్రాసెసర్ అనమాట వెన్ కంపేర్డ్ విత్ డైమండ్సీ 1300 ప్రాసెసర్. కానీ మన ఇండియాలో ఎందుకు మరి ప్రాసెసర్ చేంజ్ చేస్తున్నా క్లారిటీ లేదు. నిజంగానే ఇది 1300 5G ప్రాసెసర్తో వచ్చి 50,000 దాకా ప్రైస్ పెడితే మాత్రం జనరల్గా ఎవరు చూడరు. జనరల్గా ఏంటంటే వివో ఫోన్స్ V సిరీస్ ఫోన్స్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ అండ్ బ్యాక్ సైడ్ కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీ ఇలాంటి చాలా వరకు వీళ్ళు అడిషనల్ అట్రాక్షన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. కాకపోతే ప్రాసెసర్ మాత్రం దీంట్లో 1300 5G ప్రాసెసర్ని మీకు నా 50,000 రూపాయల దగ్గర బడ్జెట్లో పెడితే బ్లైండ్గా వద్దనే చెప్తాను. వెయిట్ చేయండి. 8100 ప్రాసెసర్ వచ్చినా కానీ కొంచెం చూడవచ్చు. ఇది మనకి నెక్స్ట్ మంత్లో ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గ్లోబల్ మార్కెట్లో లాస్ట్ Q2లో అంటే Q2లో S సిరీస్ ఫోన్స్ మీద మార్కెట్ మాత్రం చాలా హెవీగా అయినట్టు ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. మన ఇండియాలో కూడా మంచి మార్కెట్ అయినట్టు ఉంది, ఎందుకంటే ఈసారి ఫస్ట్ టైం మన ఇండియాలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతో కూడా తీసుకొచ్చారు కాబట్టి. సో ఖచ్చితంగా మంచి సేలే అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మన ఇండియాలో దీనికి సంబంధించిన రిపోర్ట్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఒక న్యూస్ ప్రకారం చూసుకుంటే గ్లోబల్ మార్కెట్లో అంటే ఓవరాల్గా చూసుకుంటే S సిరీస్ మార్కెట్ అనేది Q2లో
బాగా పెరిగిందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంతోపాటు ఆగస్టు 10వ తారీఖున మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4 అలాగే సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 4 ఈ 2 ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని తీసుకురాబోతుంది కదా. ఈరోజు దీనికి సంబంధించి అఫీషియల్ టీజర్ ట్రైలర్ అనేది అఫీషియల్గా బయటకు వచ్చేసింది. ఇన్ని రోజులు లీక్స్ వచ్చినాయి, ఈ రోజు వీళ్ళు అఫీషియల్గా షేర్ చేశారు. 2 ఫోన్స్ అయితే రాబోతున్నాయి, ఫోల్డ్ 4 అలాగే ఫ్లిప్ 4. ఇవి చాలా చాలా ప్రీమియం ఫోన్స్ అండ్ ఖచ్చితంగా మన ఇండియాలో కూడా మంచి ప్రైజింగ్లోనే తీసుకొస్తారని నేనైతే అనుకున్నాను. వెయిట్ చేయాలి, ఆగస్టు 10వ తారీఖున దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ వెరీ సూన్ నార్డ్ బ్రాండింగ్లో ఒక 2 వాచ్లు తీసుకురాబోతుంది. 2 లేదా 4 రకరకాలుగా ఉంటాయి. వన్ ప్లస్ బ్రాండింగ్లో 2, నార్డ్ బ్రాండింగ్లో 2. సో ఇక్కడ నార్డ్ బ్రాండింగ్లో ఉన్న 2 వాచెస్ ఒకసారి చూస్తే ఇక్కడ ఈరోజు ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఇమేజ్ ప్రకారం ఒకటి రౌండ్ డేలు, ఒకటి స్క్వేర్ డేలు. సో 2 వాచెస్ అయితే తీసుకురాబోతున్నారు అండ్ వెరీ సూన్ వీటిని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ది మీకు ఒక యూస్ఫుల్ అప్లికేషన్ మ్యూజిక్ ప్లేయర్, ఇది క్యూ యాంప్, 90 రూపాయలు ఉంది. ఈరోజు ఫ్రీగా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్ లూట్ డీల్స్ మాత్రం మర్చిపోకండి, చాలా చాలా హెవీ డిస్కౌంట్స్ లూట్ డీల్స్ వస్తున్నాయి. వాచెస్ మీద మాత్రం భారీ లూట్స్ అనమాట. లేడీస్ వాచెస్ కావచ్చు, జెంట్స్ వాచెస్ కావచ్చు, వాటి మీద కొంచెం కన్ను వేయండి. ఛానల్లో ఫాలో అవుతుండండి, మీకు నెంబర్ ఆఫ్ లూట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.